హైదరాబాద్ నగర పాలనలో భారీ మార్పులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 3 మున్సిపల్ కార్పొరేషన్లకు ఒకే చట్టాన్ని తీసుకొస్తూ ఆస్తి పన్ను విధానం నుంచి భవన అనుమతులు, వ్యాపార లైసెన్సులు, ప్రజా సేవల వరకు సమూల మార్పులకు క్యూర్ 2026 ముసాయిదా బిల్లును విడుదల చేసింది. ఈ బిల్లులో ఉన్న కీలక ప్రతిపాదనలు ఏంటి? ప్రజలు పై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? లెట్స్ వాచ్. క్యూర్ బిల్లుతో భారీ మార్పులకు టీ సర్కార్ శ్రీకారం. రాజధానిలోని 3 కార్పొరేషన్లకు ఒకే చట్టం. క్యాపిటల్ వాల్యూ ఆధారంగా ఆస్తి పన్ను లెక్కింపు. అన్ని పౌర సేవలకు ఒకే డిజిటల్ పోర్టల్. హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ క్యూర్ 2026 ముసాయిదా బిల్లును తీసుకొచ్చింది. ప్రస్తుతం అమల్లో ఉన్న జీహెచ్ఎంసీ చట్టానికి బదులుగా గ్రేటర్ హైదరాబాద్, మేడ్చల్, చార్మినార్ కార్పొరేషన్లకు ఒకే చట్టాన్ని అమలు చేయాలని ప్రతిపాదించింది. 43 అధ్యాయాలు, 9 షెడ్యూళ్లతో రూపొందించిన ఈ బిల్లుపై ఈ నెల 24 వరకు ప్రజల నుంచి సూచనలు, అభ్యంతరాలను స్వీకరించనుంది ప్రభుత్వం. క్యూర్ బిల్లులో అత్యంత కీలకమైన అంశం ఆస్తి పన్ను విధానంలో మార్పు. ఇప్పటి వరకు వార్షిక అద్దె విలువ ఆధారంగా పన్ను నిర్ణయిస్తూ ఉండగా ఇకపై ప్రాంతాల వారీగా రిజిస్ట్రేషన్ విలువను ప్రామాణికంగా తీసుకుని మూలధన విలువ ఆధారంగా పన్ను విధించనున్నారు. మంత్లీ రెంటల్ వాల్యూ అంటే యాన్యువల్ రెంటల్ వాల్యూ మీద ఉండేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 10,000 ఇంటి రెంట్ ఉంటే దాదాపు 12 నెలలకు 1,20,000 అవుతాయి. దానికి అక్కడ ఉండేటువంటి స్లాబ్, అక్కడ ఏదైతే మున్సిపాలిటీ, ఏదైతే పాలక మండలి వాళ్ళ బైలాస్లో రాసుకున్నటువంటి ఫ్రేమ్ చేసుకున్నటువంటి ఫ్రేమ్ వర్క్ ప్రకారంగా అక్కడ ఎంత ఒక 20% ఉంటే ఆ 20% ఇంటూ మనకు 1,20,000 అంటే దాదాపు ఒక 24,000 అవుతా ఉంది. నివాస భవనాలకు 0.10 నుంచి 0.50% వరకు, వాణిజ్య భవనాలకు 0.20 నుండి గరిష్టంగా 2% వరకు పన్ను విధించే అవకాశం ఉంది. దీంతో ముఖ్యంగా పాత జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తి పన్ను పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రతి ఆస్తికి యూనిక్ ప్రాపర్టీ ఐడి ఇవ్వడంతో పాటు స్వీయ పన్ను మదింపు విధానాన్ని కూడా అమలు చేయనున్నారు. భవన నిర్మాణ అనుమతుల జారీలో జాప్యాన్ని తగ్గించేందుకు కొత్త విధానాన్ని తీసుకురానున్నారు. నిర్ణీత సమయంలో అధికారులు స్పందించకపోతే దరఖాస్తు పై అధికారికి వెళ్లి అక్కడ కూడా నిర్ణయం రాకపోతే డ్రీమ్డ్ అప్రూవల్ వర్తించేలా నిబంధనలు రూపొందించారు. అయితే చెరువులు, బఫర్ జోన్లు, ప్రభుత్వ భూముల్లోని నిర్మాణాలకు ఈ వెసులుబాటు ఉండదు. అక్రమ నిర్మాణాలపై కూడా ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోంది. నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు కొనసాగిస్తే కమిషనర్లకు వాటిని సీజ్ చేసే అధికారాలు ఇవ్వనున్నారు. 2026 ప్రకారంగా ఏదైతే ట్యాక్స్ అనేది క్యాపిటల్ వాల్యూ మీద అంటే మూలధన విలువ మీద వేయబోతున్నారు. అదే నివాస భవనాలైతే 0.1% నుంచి 0.5% దాకా ఉంటుంది. అదేవిధంగా మీకు వాణిజ్య భవనాలైతే వాటికి 0.2% నుంచి 2% వరకు ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా మీకు ఆ ఏరియాను బట్టి, ఒకవేళ కమర్షియల్ అయితే ఒక విధంగా ఉంటుంది, సెమీ కమర్షియల్ అయితే ఒక విధంగా ఉంటుంది, అదేవిధంగా రెసిడెన్షియల్ భవనాలు అయితే వాటికి ఇంకో తీరుగా ఉంటుంది. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ స్లాబ్ ప్రకారంగా అది ఏ గ్రేడ్లో ఉందో దాని ప్రకారంగా ఉంటుంది. ఇక ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండా విద్యుత్, తాగునీటి కనెక్షన్లు ఇవ్వకుండా చర్యలు తీసుకోనున్నారు. వ్యాపార రంగంలోనూ కీలక మార్పులు ప్రతిపాదించారు. ఇకపై వివిధ శాఖల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఒకే ట్రేడ్ లైసెన్స్ తో వ్యాపారాలకు అనుమతి లభించనుంది. అంతేకాదు మున్సిపల్ పన్నులు, విద్యుత్, నీరు, మురుగునీటి ఛార్జీలు, ట్రాఫిక్ చలాన్లు వంటి చెల్లింపులన్నింటినీ ఒకే యుటిలిటీ బిల్లులో పొందుపరచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. హైదరాబాద్ ను 24 గంటల ఆర్థిక కార్యకలాపాల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక నైట్ ఎకానమీ జోన్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వం గుర్తించిన ప్రాంతాల్లో రాత్రంతా వ్యాపార కార్యకలాపాలకు అనుమతి కల్పించనున్నారు. ప్రజలకు అవసరమైన అన్ని మున్సిపల్ సేవలు, పన్నుల చెల్లింపులు, ఫిర్యాదులు, అనుమతులు ఒకే డిజిటల్ పోర్టల్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక అపిలేట్ అథారిటీని కూడా ఏర్పాటు చేయనున్నారు. పట్టణ పాలనతో పాటు ప్రజారోగ్యానికి కూడా క్యూర్ బిల్లుల్లో ప్రాధాన్యమిచ్చారు.
ఆహార భద్రత, పోషకాహారంపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ, చెరువుల సంరక్షణ, మురుగునీటి రీసైక్లింగ్, ట్రాఫిక్ నిర్వహణ, విపత్తు స్పందన, ఎలక్ట్రిక్ వాహనాల మౌలిక సదుపాయాలకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నారు. అలాగే ముఖ్యమంత్రి అధ్యక్షతన క్యూర్ అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్ ను ఏర్పాటు చేసి వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆస్తి పన్ను విధానం నుంచి ప్రజా సేవల వరకు విస్తృత మార్పులకు దారితీసే క్యూర్ 2026 ముసాయిదా బిల్లుపై ప్రస్తుతం ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగుతోంది.